నిజంగా ఒకసారి అనుకుంటా ఈ పర్సనల్ పైదానికన్నా పౌడర్ పైదే బెటరు అని. ఎందుకంటే ఇన్ని మెటీరియల్కి మనము 2.5 బాడీ చెప్పింటే అన్ని ఊరు తీస్తుండ్రి. ఇప్పుడైతే ఆన్లైన్ బాడీకి అయితే మూసుకొని ఇస్తారు. ఇది వచ్చేసి సింగనాయకనహಳ್ಳಿ ఇంకా కుమ్మలగూడు దగ్గర అన్లోడ్ అయింది. ఇది ఇన్నే సీట్లో చూడండి. అది అక్కడ వెళ్ళిన తర్వాత రోడ్ ఏమో రిపేరింగ్ ఉంది, గేట్ ఎంట్రెన్స్లో అని చెప్పేసి కాంపౌండ్లో పోయే కౌదు బండిది అని చెప్పేసి పక్క సైడ్లో ఇక్కడ సైడ్లో దింపుకొని. అదే పర్సనల్గా పోయింటే వెయిట్ చేపిస్తుండ్రి. రేపు అన్లోడ్ చేసుకుంటాం కానీ వెయిట్ చేయి ఉంటుండ్రి. పౌడర్ కాబట్టి అన్లోడ్ చేసుకుంటారు, లేదంటే అన్లోడ్ చేసుకునే వాళ్ళు కాదు వీళ్ళు. చూడండి, అక్కడ రోడ్ రిపేర్ ఉందని ఇక్కడ దింపుకొని ఇక్కడ ఇంకన్నా మోసుకుపోతున్నారు. అదే మన పర్సనల్గా పోయింటే మోసుకొని లేదు, వెయిట్ చేపిస్తారు వాళ్ళు. అందుకే ఒకసారి అనిపించేది ఇట్లే పౌడరే బెటరు అని. అదైన తర్వాత మనకి కుమ్మలగూడిని ఇంకా ఒక బాడీగానే పడింది, అది క్యాన్సల్ అయిన తర్వాత ఇది పర్సనల్గా పిలిచి పోయినాము. మనము పర్సనల్ అయినా కానీ పౌడర్ బాడీ ఎలా ఉందో అదే అమౌంట్ ఇస్తాము. టైమింగ్స్ కూడా అదే టైమింగ్స్ అని చెప్పారు. తొందరగానే అన్లోడ్ చేసుకోరు. ఇలాంటివి అయితే పర్లేదు. కొంచెం మంది కిరిక్ పార్టీ ఉంటాడు, వాళ్ళతో పోవడం అంటే చాలా తలనొప్పి. కుమ్మలగూడిని ఇంకా నాయండహళ్ళికి ఉండేది. అదైన తర్వాత మనకి నెక్స్ట్ ఇంకో బాడీ పడింది, అది వీడియో తీసినలేదు. బనశంకరి ఇంకా హెచ్బిఆర్ లేఅవుట్కి అనేది బాడీ పడింది. పోయే దావలో చూడు ఆటో అయినా వెళ్ళే దారి వదిలేసి ఆపోజిట్ గాడీలకి అడ్డం నిలబడతాడు. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ ట్రాఫిక్ అయ్యేది అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.